అసలు ఈ ఫీల్డ్ అంటేనే శౌర్యాన్ని పంపించడమే ఇంట్రెస్ట్ లేని మీరు ప్రొడ్యూసర్గా అసలు ఎలా వచ్చేసారు, ఎలా వద్దామనే థాట్ కలిగింది మీకు? అదే కదమ్మా, ఇందాక చెప్పాను కదా, మనకి ఇష్టం లేని పనులు చేయించడానికి భగవంతుడు కొన్ని చేస్తుంటాడని. యాక్చువల్గా నేను వద్దు అనుకుంటే నన్నే తెప్పించాడు అంటే అది దేవుడి. మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? ఇంకా అది మన చేతుల్లో ఉండదు. అంటేనే అసలు కొంచెం టెన్షన్తో కూడుకున్నది. అంటే మేబీ ఎస్ నో సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ అటు ఇటు అయితే మనకి అంత అమౌంట్ లాస్ అయిపోతుంది. అంటే అసలు యాక్చువల్గా అంత ఆలోచించి అయితే ప్రొడ్యూసర్గా దిగలేదు అమ్మా. అన్ని కారణాల వల్ల కొన్ని అలా రావాల్సి వచ్చింది. ఆ తర్వాత అనుకోకుండా అలా కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. అంతే తప్పితే ఇది చేస్తే ఇట్లాగా, ఇది చేస్తే ఇట్లా అనేది అయితే ఆలోచించి అయితే ఏమీ చేయలేదు. శౌర్య మూవీ అంతే, అంతకు అంతే. ఎట్లా అనిపించింది మామూలుగా మీరు ఆ పోస్ట్ లో ఉన్నప్పుడు? మిమ్మల్ని చూసే అంటే ప్రొడ్యూసర్ చూసే వే కొంచెం డిఫరెంట్ ఉంటుందేమో, ప్రొడ్యూసర్ అని ఎట్లా అనిపించింది ఆ టైంలో? అంటే అలా ప్రత్యేకించి ఇలా అలా అని అంత దాని గురించి ఆలోచించడము అలా ఏమీ లేదమ్మా. అంతా హోమ్లీగా ఉన్నట్టే ఉండేది యాక్చువల్గా. ఎందుకంటే శౌర్య మా అబ్బాయే. తను చేసే డైరెక్టర్లు అందరూ కూడా శౌర్య ఫ్రెండ్సే అయ్యారు ఇప్పటికప్పుడు. సో ఇంట్లో ఎప్పుడు ఆంటీ ఆంటీ అని తిరుగుతూ ఉండేవాళ్ళు. సో ఎక్కడ మనకి ఏంటంటే కొత్తగా ఏమి అనిపించేది కాదు, అంతా ఒక ఇంట్లో వాతావరణం లాగానే అనిపించేది. అందుకని పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండేది కాదు. సో అలా ప్రొడ్యూసర్ నుంచి అసలు ఎన్ని మల్టీ టాలెంటెడా? మామూలుగా విమెన్స్ అంటేనే మల్టీ టాలెంటెడ్ అనుకుంటా. అది కూడా అందరికీ సాధ్యపడదు, చాలా రేర్గా కొంతమందికి. సో అటు ప్రొడ్యూసర్గా చేయడంతో పాటు ఇక్కడ ఇది మళ్ళీ అసలు ఈ థాట్ ఎలా కలిగింది, ఇలా స్టార్ట్ చేయాలని, ఇట్లా ఒక రెస్టారెంట్ పెట్టాలని? అంటే యాక్చువల్గాను నేను తర్వాత నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి, వంట చేసిన దగ్గర నుంచి మా హస్బెండ్ ఫ్రెండ్స్ని తీసుకొస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు. అది అలా వండటం అలవాటు, అలా తినేవాళ్ళు. తర్వాత పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని నాకు బయట పంపించడం అంటే కొంచెం భయంగా ఉండేది. ఏంటంటే అమ్మో ఎక్కడికన్నా వెళ్తే ఏదన్నా, సో మీరు ఎంతమందినైనా ఫ్రెండ్స్ని ఇంట్లోనే తెచ్చుకోండి, మీరు బయటకు వెళ్ళొద్దు అనేది అందరికీ నేనే వండి పెట్టేదాన్ని. ఇంకా నాకు అట్లా అలవాటు. అది ఇప్పుడు దాకా మొన్నటిదాకా అలా రన్నింగ్ అవుతూనే ఉండేది. సో శౌర్య మ్యారేజ్ అయ్యే వరకు కంటిన్యూగాను, ప్లస్ మా ఐరా క్రియేషన్స్లో కూడా రోజు నేను ఒక 50 మెంబర్స్కి వంట చేసి తీసుకెళ్ళేదాన్ని, మా ఆఫీస్ వాళ్ళందరికీ కూడా అనమాట. అలాగే షూటింగ్స్లో కూడా నేను వండేదాన్ని. సో అది నాకు అది ఒక ప్యాషను. అంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏంటంటే కనుక మా హస్బెండ్ పిల్లలు పోనీ బయట నుంచి తెప్పిద్దాం అనేవాళ్ళు. అంటే నాకు అట్లా తెప్పిస్తే బయట నుంచి తెప్పించేటప్పుడు వాళ్ళే హోటల్కి వెళ్తారు కదా, మన ఇంటికి ఎందుకు వస్తారు అన్న ఇస్తే నాకు ఒంట్లో బాగుండకపోయినా వంట. దానికోసం మా ఇంట్లో ఫైట్ జరిగేది, నువ్వు మాటినవు అది ఇలా అని. నాకు ఏంటంటే అట్లా బయట రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చి పెట్టాను అంటే నాకు అక్కడ వడ్డించాలన్నా వడ్డించలేను, అదొక గిల్టీ ఫీలింగ్ ఏంటో అని. అంటే నా చేతులతో వండి పెడితే నాకు అదొక సాటిస్ఫాక్షన్. ఇంకా అట్లా ఉండి నేను ఎప్పటి నుంచో ఒక 10 years బ్యాక్ నుంచే పెడతాను రెస్టారెంట్ అని అంటే అట్లా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ఒక 2.5 years బ్యాక్ వరకు అయితే నేను అడ్వాన్స్ కూడా ఇచ్చున్నాను. అయితే మళ్ళీ వద్దని ఆపేశారు. మళ్ళీ తర్వాత అంటే ఎందుకు స్ట్రైన్ కదా బాగాను. ఇది హోటల్ ఇండస్ట్రీ అంటేనే చాలా రిస్క్తో ఉన్నది కదా, అది మనం ఎంత బాగా చేసినా ఎక్కడో ఒక చోట ఇంట్లోనే ఉంటుంది, రోజు చేస్తాం, ఏదో ఒక రోజు ఇదవుతుంది. అన్ని టెన్షన్స్ ఇవన్నీ ఎందుకు అని ఇంట్లో వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా నీకు అవసరమా ఉషా ఎందుకు ఇట్లా అని మళ్ళీ సెకండ్ టైం ఇచ్చినా కానీ అది నాకు కొంచెం అప్పుడు హెల్త్ సిక్ అయి ఉన్నాను. సో అప్పుడు అది క్యాన్సిల్ చేశారు. ఇది అనుకోకుండా ఏంటంటే అడ్డంకులు వచ్చినా కూడా మీరు ఏమాత్రం తగ్గకుండా దాని మీదే బేస్ అంటే ఇది కూడా నమ్మా, ఈ క్రెడిట్ అయితే మాత్రం యాక్చువల్గాను నేను విజయవాడలో విజయకిలాద్రి మీద భూవరాహస్వామి టెంపుల్కే ఇస్తాను ఇదంతా. ఎందుకు అంటే కనుక మాకు కొంచెం సైట్ డిస్ప్యూట్స్ కొంచెం అవన్నీ కొంచెం అలా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. సో ఎవరో చెప్పారు ఇట్లాగా విజయకిలాద్రి దగ్గర భూవరాహస్వామి టెంపుల్ ఉంది, అక్కడ సైట్ ఇదన్నా అయితే కనుక క్లియర్ అవుతుంది అని చెప్పారు. సరే అని చెప్పి ఒకసారి వెళ్దామని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారు వాళ్ళు చెప్పారు 6 weeks రావాలి. అంటే మనం ఏ వారం వెళ్తే, ఇప్పుడు ఆదివారం వెళ్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ సండే. నేను బాగా భక్తి ఎక్కువ, చాలా భక్తి ఎక్కువ అని ఏంటి వాళ్ళు 6 weeks అని చెప్పారు. సరే నేను ఇలాగ వెళ్దాం అని అంటే మా హస్బెండ్ కూడా వీళ్ళు కూడా నో అని చెప్పలేదు.
అలా 6 వీక్స్ వెళ్ళినప్పుడు కూడా నేను ఇంకేమీ ప్రత్యేకించి దండం పెట్టుకోలేదు. ఇట్లా అన్నారు, వెళ్ళాము. ఆ తర్వాత ఎందుకునో ఒక నమ్మకం, ఒక ప్లెజెంట్నెస్ ఏందో అని తెలీదు. ఆ తీసుకెళ్లే క్రెడిట్ కూడా ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఏ 6 వారాలు కూడా అసలు మాకు ఏ అడ్డంగా కల్పించలేదు. నేను వెళ్ళేటప్పుడు నాకు బాగా రైట్ లెగ్ అస్సలు వర్క్ చేయట్లేదమ్మా. బాగా అంటే సయాటికాను, నీ ప్రాబ్లము అంత బ్యాక్ బోన్ అంతా కూడా చాలా ప్రాబ్లం ఉంది. నేను ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ నాకు ఇంకా వెళ్ళినప్పుడు కూడా నేను చాలా కుంటుతా వెళ్ళాను. అసలు ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా అసలు ఎలా అంటే అన్బేరబుల్ చేస్తే అక్కడ పంతులు గారు వాళ్ళు చెప్పారు, ఇక్కడే దీంట్లోనే ఉంటుందండి మసాజ్ అదంతాను, వెళ్ళి మాట్లాడండి అని చెప్పారు. అయితే వాళ్ళు అక్కడే ఉండాలి అన్నారు. మనకు అక్కడ ఉండటం కుదరదు కదా అనుకున్నాం. ఆ తర్వాత అసలు నా బ్రెయిన్లోనూ లేదు మిరాకిల్ అమ్మ. 3rd వీక్ వచ్చేటప్పటికి నేను మామూలుగా నడుస్తున్నా. అది నేను తగ్గాలి అని నేను దండం పెట్టుకోవాలా. నా ఇదేంటంటే ప్రదక్షిణం చేయాలి అంతే. నేనేమనుకుంటానంటే ఇప్పటికీ కూడా మనం ఏంటి అనేది మనం భగవంతుడికి చెప్పక్కర్లేదు, మన ఇన్నర్ ఏంటి అనేది ఆయనకే తెలుసు. సో నా మనసులో నా ఇదిలో నాకు ఇట్లాగ అందరికీ వండి పెట్టాలి, నాకు ఒక రెస్టారెంట్ పెట్టాలి అనేది నాకు తెలియకుండా నాలో బలీయంగా కోరుకోలేదమ్మా. అసలు అంటే మనసులో ప్రత్యేకించి లేదమ్మా. అంటే నాకు ఎప్పుడు ఉండేది కదా, ఆ కోరికని ఆయనే తెలుసుకుని ఆయనే ఇది ఇచ్చారు అనేది నేనైతే అనుకుంటానమ్మా ఇప్పటికేను. ఎందుకంటే ఇంత నేను ఈ మూలను పెట్టినా కానీ ఓకే నేను బాగుంటాను అనేది చాలా చోట్ల బాగానే వండుతారు అంతాను. కానీ ఇంత పేరు తీసుకొచ్చి అసలు ఉషామూల్ పూరీస్ కిచెన్ అనేది ఎక్కడికి వెళ్ళినా కానీ బాగా గుర్తుపడుతున్నారు. అసలు వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడానమ్మా తినేసి వాళ్ళు డబ్బులు కడుతున్నారు, వాళ్ళు తినేసి వెళ్ళిపోవాలి. కానీ మా స్టాఫ్తో కూడా చాలా బాగుందని చెప్తారు. మేడం ఉన్నారా, మేడం కలిసి వెళ్తామని చెప్తారంట. అంటే అదంతా కూడా ఏంటంటే కనుక వాళ్ళ గ్రేట్నెస్. ఇప్పుడు కస్టమర్ అనేవాళ్ళు వాళ్ళు వస్తారు, తింటారు, వెళ్తారు. అంత ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇవన్నీ ఏంటంటే నాకు భగవంతుడు ఇచ్చిన ఇదే అని నేను అనుకుంటానమ్మా. ఎవ్రీ మంత్ నేను కంపల్సరీ వెళ్తానమ్మా. ఇంత బిజీలో కూడా కంపల్సరీగా ఎవ్రీ మంత్ వన్ టైం వెళ్ళాలని మాత్రం నేను అనుకున్నాను. సో ఎవ్రీ మంత్ వెళ్తున్నానమ్మా.